సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మార్చ్ 3 షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. మరి మన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ని మనకు పంపడం ద్వారా వాటిని అనాలిసిస్ చేసి విత్ ఆన్సర్స్తో మీకైతే అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కొత్తగా ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులు నెక్స్ట్ షిఫ్ట్స్లో వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయండి కొన్ని. కాబట్టి మనము ఇలాంటి వీడియోస్ చూడడం ద్వారా రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయగలగాలండి. ఓకేనా? చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. ఓకేనా? లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ది బ్లూ అంబ్రెల్లా పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ రోడ్ ద బుక్ ద బ్లూ అంబ్రెల్లా? ఎవరండి? రస్కిన్ బాండ్. ది బ్లూ అంబ్రెల్లా. రస్కిన్ బాండ్ అని చాలా అంటే చాలా ఫేమస్ రైటర్ అండి. ఓకేనా? చూద్దాం వీరి గురించి. అతను బ్రిటిష్లో జన్మించిన భారతీయ రచయిత. ది రూమ్ ఆన్ ది రూఫ్ రస్కిన్ బాండ్ రాసిన మొదటి నవల. 1992లో ఆయన ఆంగ్లంలో రాసిన ది ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనేటువంటి నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించిందండి. మన దేశంలో సాహిత్య అకాడమీ పురస్కారం అనేది రచయితలకు అందించే అత్యున్నత పురస్కారము. 1999లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ అవార్డులు కూడా వీరు అందుకున్నారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. నెక్స్ట్, మీరాబాయ్ ఎవరి శిష్యురాలు? హూస్ డిసిపుల్ వాజ్ మీరాబాయ్? ఎవరి శిష్యురాలండి? సెయింట్ రవిదాస్. ఓకేనా? రవిదాస్ అండి, రవిదాస్. మీరాబాయ్ సెయింట్ అంటే రవిదాస్. ఓకే, రవిదాస్ శిష్యురాలని చెబుతారండి. గురు రవిదాస్ లేదా రైదాస్ మధ్యయుగ కాలంలో భారతీయ సాధువుగా ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? గురు రవిదాస్ గారి యొక్క శిష్యురాలే మీరాబాయి. మీరాబాయి కృష్ణుణ్ణి పూజిస్తూ చాలా శ్లోకాలైతే రచించడము జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలోని అస్సాం రాష్ట్రము ఎన్ని దేశాలతో చుట్టబడి ఉంది? హౌ మెనీ కంట్రీస్ సరౌండెడ్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ అస్సాం? ఏంటండి? 2. ఓకే. 1 భూటాన్, 2 బంగ్లాదేశ్. ఓకేనా? 2 దేశాలతో అయితే సరిహద్దును పంచుకుంటుంది మన ఈశాన్య రాష్ట్రము అస్సాం. ఓకేనా? మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఇటీవల కూడా అడగడం జరిగింది. ఎంతమందికి సమాధానం తెలుసో చూద్దాము. ఓకేనా? తెలిసిన వారు తప్పకుండా ఆన్సర్ చేయాలి. భారతదేశము అత్యధిక సరిహద్దును పంచుకుంటున్నది ఏ దేశంతో? ఓకేనా? భారతదేశము ఏ దేశంతో అత్యధిక సరిహద్దును పంచుకుంటుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే భారతదేశము అత్యధిక సరిహద్దును హైయెస్ట్ బార్డర్ స్టేట్ అని పెట్టండి, చెప్తాను. హైయెస్ట్ బార్డర్ కంట్రీ. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను. తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది? ఇంపార్టెంట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ద స్టేట్ టు టేక్ స్టెప్స్ టు సెపరేట్ ద
జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్? ఆన్సర్ ఆర్టికల్ 50. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, భారత కేంద్ర హోంమంత్రి ఎవరు? హూ ఈజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరండి? అమిత్ షా గారు. ఓకే, అమిత్ షా గారు ప్రజెంట్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, వాస్తవంగా 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఇటీవల ఎవరు ప్రారంభించారు? హూ యాక్చువల్లీ లాంచ్ ద 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్? ఎవరండి? ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా. భారతదేశంలో మొదటిసారిగా సూపర్ కంప్యూటర్ని ఏ పేరుతో రూపొందించారంటే పరం 8000. ఓకేనా, ఇది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ మన దేశంలో. ఓకే, నెక్స్ట్ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 26న మరి వాస్తవంగా 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రారంభించారు. నిరుపేదలకు సాధికారత కల్పించడానికి సాంకేతిక పురోగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మరి జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ క్రింద దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ యొక్క అధిక పనితీరు గల కంప్యూటింగ్ సిస్టమ్లు 130 కోట్ల రూపాయల వ్యయంతో పూణే, ఢిల్లీ మరియు కలకత్తాలో వ్యూహాత్మకంగా అమలు చేయబడ్డాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 2కి సంబంధించినది. దేనికి సంబంధించిందండి చూద్దాం. రిలేటెడ్ టు ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దేనికి సంబంధించిందండి ఇది? సో ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఏ పౌరుడు మతం, జాతి, కులం, లింగం, సంతతి, పుట్టిన ప్రదేశము, నివాసం లేదా వాటిలో దేనికైనా రాష్ట్రం క్రింద ఉన్న ఏదైనా కార్యాలయానికి సంబంధించి అనర్హులుగా లేదా వివక్షతకు గురి కాకూడదు. ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరిని కూడా వివక్షగా చూడరాదు. ఓకేనా. మన ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 2 ప్రాథమిక హక్కుల్లో అయితే ఉంటుందండి. సో అందరూ కూడా గమనించాలి. నేను ప్రీవియస్ అంటే షిఫ్ట్ 2లో ఒక క్వశ్చన్ అడిగానండి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏంటి అని చాలామంది ఆన్సర్ చేశారు. ఈటానగర్ ఆన్సర్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కటి బిహు పండుగను నిర్వహిస్తారు? ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ కటి బిహు సెలబ్రేటెడ్? ఏంటండి? అస్సాంలో. ఓకే, కటి బిహును అస్సాంలో జరుపుకుంటారు మరియు దీనిని కంగలి బిహు అని కూడా పిలుస్తారు. కంగలి బిహు ఇది పేదల పండుగ. పంటలు పండినప్పుడు మరియు రైతుల ధాన్యాగారాలు ఖాళీగా ఉన్నప్పుడు అక్టోబర్ మధ్యలో జరుపుకుంటారు. కటి బిహు అండి. చాలాసార్లు అయితే ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంది, గమనించాలి. భారతదేశంలోని పశ్చిమ తీర మైదానం ఎక్కడ విస్తరించి ఉంది? వేర్ ఇస్ ద వెస్ట్రన్ కోస్టల్ ప్లాన్ ఆఫ్ ఇండియా స్ప్రెడ్? భారతదేశంలోని పశ్చిమ తీర మైదానము గుజరాత్ నుండి కేరళ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ మైదానాలు వాస్తవానికి పశ్చిమ కనుమలకు పశ్చిమాన విస్తృతమైన మునిగిపోయిన తీర మైదానాలు. ఈ మైదానం 4 భాగాలుగా విభజించబడినట్లుగా అయితే తెలుస్తుంది. గుజరాత్ తీర మైదానం, కొంకణ్ తీర మైదానం, కన్నడ తీర మైదానం మరియు మలబార్ తీర మైదానము. ఇంపార్టెంట్. ఓకేనా, అత్యంత దుర్భేద్యమైనటువంటిదండి పశ్చిమ కనుమలు అనేటువంటివి. ఓకేనా, తూర్పు కనుమలు అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ కొంచెం హైట్ చిన్నగా ఉంటాయి. బట్ పశ్చిమ కనుమలలా కాదండి, చాలా హైట్లో ఉంటాయి, దుర్భేద్యంగా ఉంటాయండి. ఓకే, భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా? ఏంటండి? భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవు ముంబాయి పోర్ట్. విస్తీర్ణం పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవు. ఇది పశ్చిమ తీరం మధ్యలో ఉంటుందండి. పశ్చిమ తీరం మధ్యలో ఉంటుంది. భారతదేశంలో మొత్తం ఎన్ని ఓడరేవులు ఉన్నాయండి? 53 ఓడరేవులు ఉన్నాయండి మన దేశంలో. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో ఓడరేవులు ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో గుజరాత్ 40, ఆంధ్రప్రదేశ్లో 12 ఓడరేవులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
రాజీనామా చేయాలనుకునే ఒక హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను డాష్ ఎవరికి అందిస్తారు? ఏ హైకోర్ట్ జడ్జ్ హూ విషెస్ టు రిజైన్ సబ్మిట్ హిస్ రిజిగ్నేషన్ లెటర్ టు హూమ్? ఎవరు? అధ్యక్షులకు అందజేస్తారండి. ఓకేనా? అధ్యక్షులకు అందజేయడం జరుగుతుంది, అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ వన్, హైకోర్టు న్యాయమూర్తుల పదవి కాలము రాజ్యాంగం ద్వారా నిర్ణయించబడలేదు, కానీ వారు 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ఒక హైకోర్టు న్యాయమూర్తి నియామకం తర్వాత రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా ఎప్పుడైనా తన పదవికి రాజీనామా చేయవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. బాబా షహమాల్ ఏ విప్లవంలో మరణించారు? బాబా షహమాల్. ఇన్ విచ్ రెవల్యూషన్ డిడ్ బాబా షహమాల్ డైడ్? ఏంటండి? 1857 తిరుగుబాటు కాలంలో, 1857 రివోల్ట్స్. 1857 జూలై 18న బర్ఖా గ్రామంలోని అడవిలో బ్రిటిష్ వారితో పోరాడుతూ బాబా షహమాల్ వీరమరణం పొందారు. అతను బరౌత్ పట్టణానికి సమీపంలో బిజ్రౌల్ గ్రామ నివాసి. ఇంపార్టెంట్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అండి. సో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్ టు 18th వరకు ప్రతిరోజు 3 షిఫ్ట్లు ఉంటాయి కదా, 3 షిఫ్ట్లకు సంబంధించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే ఎగ్జామ్ రాయబోయే వారు ఉన్నారో తప్పకుండా వీటిని ఒకసారి చూసి క్వశ్చన్స్ అన్నీ కూడా గుర్తుంచుకొని వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే కొన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి చివరి మూమెంట్స్లో, ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే చివరి మూమెంట్స్లో మీకు మార్కులు కొంచెం పెంచుకునేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ.